Dear friends, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 18లో ఉన్నాం. సో ఈ 18th లెసన్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. సో బీ రెడీ ఫర్ దాట్. అండ్ ఒకసారి మనం ప్రీవియస్ లెసన్స్లో చెప్పుకున్నటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనం వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా. సో వేరియబుల్స్ గురించి వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత రకరకాల విషయాలను తెలుసుకుంటూ మనం ఇఫ్ కండిషన్స్ స్టార్ట్ చేసాం. సో ఈ ఇఫ్ కండిషన్లో మనం రకరకాల టెస్ట్లు అనేవి చేసాం. సో ఫ్రెండ్స్, అలాంటిదే అంటే ఒక ఇఫ్ కండిషన్తో చేసేటువంటి పనినే మనం వేరే రకంగా కూడా చేయొచ్చు. కానీ ఇఫ్ కండిషన్తో చేయాల్సి వస్తే అది చాలా లెంతీగా అవుతుంది. ఓకే, సో అలాంటి పరిస్థితిని మనం వేరే ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్ అంటే ఒక కంప్యూటర్లోకి లాగిన్ అయ్యేటువంటి వారి లాగిన్ పేజ్ని మనం కంప్యూటర్ ప్రోగ్రాంలో ఎలా డిజైన్ చేస్తారనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఒక కంప్యూటర్ని రకరకాల యూజర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పీసీ ఉందనుకోండి, మీ పేరు రాజు అయితే మీరు రాజు హలో వెల్కమ్ రాజు అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో మీ డాక్యుమెంట్స్కి రాజూస్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అక్కడ ఆటోమేటిక్గా నేమ్ అనేది ఇస్తుంది మీ కంప్యూటర్. సో అలాంటి టైంలో అంటే మీరు రాజు అయితే మీ ఫ్రెండ్ లేదా మీ కజిన్ లేదా మీ బ్రదర్ సీను ఆర్ వాట్ వి కాల్ రవి, లైక్ ఇలా ఎవరైనా ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఇఫ్ కండిషన్లో అంటే ఇఫ్ రాజు అయితే ఇది ప్రింట్ చేయమని, కాకపోతే ఇది ప్రింట్ చేయమని ఇలా రకరకాలుగా రాయడం కష్టం అవుతుండొచ్చు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసేదే స్విచ్ అనేటువంటి మెథడ్ అనమాట. సో ఈ స్విచ్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వార్ యూజర్. ఓకే, సో యూజర్ నేమ్ వచ్చేసి సమీర్ అనుకోండి. ఓకే, సో ఇలా ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్కి బదులుగా స్విచ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, స్విచ్. సో ఈ స్విచ్ అనేది ఎలా ఉంటుందంటే పారెంథసిస్ సేమ్ ఇఫ్ కండిషన్ లాగానే దాదాపుగా రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క వేరియబుల్ని తీసుకుంటాం. ఓకే, సో స్విచ్ లోపల స్విచ్ యొక్క పారెంథసిస్లో మీరు పారామీటర్గా మీ యొక్క వేరియబుల్ని తీసుకుంటారనమాట. ఓకే, యూజర్. సో ఇక్కడ స్విచ్లో ఎలా ఉంటుందంటే ఒక కేస్ అంటే ఇన్ కేస్ ఇది అయినప్పుడు ఇది ప్రింట్ చేయి, అక్కడికి ఆపేసేయి, లేదా వేరే టెస్ట్ చేయి. సో ఇలా అనమాట. ఒకవేళ మీ కంప్యూటర్కి ఒక మీ కంప్యూటర్ని ఒక 3 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఎలా ఉంటుంది కేస్, ఇది కేస్ 1 అనుకోండి. ఓకే, సో కేస్ వచ్చేసి సమీర్ అయితే ఓకే కేసు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ యొక్క కోలన్ యూజ్ చేయాలి. సెమీ కోలన్ కాదు, కోలన్ అండి. ఓకే, తేడాన్ని గమనించండి. సెమీ కోలన్ ఇది, కోలన్ ఇది. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒకవేళ కేస్ సమీర్ అయితే అంటే యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ సమీర్ అయితే ఏం చేయమంటున్నామంటే డాక్యుమెంట్ ఏం ప్రింట్ చేయమంటున్నామో రాస్తున్నాను చూడండి. డాక్యుమెంట్ రైట్. సో ఇక్కడ హలో సమీర్ అని చెప్పేసి రాసాం. ఓకే, సో ఒకవేళ ఇది మ్యాచ్ అయితే అంటే యూజర్ అతని యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేసినప్పుడు ఇది మ్యాచ్ అయితే ఇది చూపించేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బ్రేక్ ఇచ్చేస్తాం అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ టెస్ట్లు ఏవైతే ఉంటావో అవి చేయాల్సిన అవసరం లేదని మనం కంప్యూటర్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పినట్లు అవుతుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇది మొత్తం కాపీ చేసేసుకోండి. మీరు 3 మెంబర్స్ యూజర్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. సో ఇక్కడ సమీర్ తర్వాత రవి అనుకోండి.
ఓకే, సో అప్పుడు నేమ్ చేంజ్ అవ్వాలి, వేరే మెసేజ్ని మనం ఇస్తున్నాం అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మరో కేస్ ఏంటండి, ఇక్కడ విక్కీ అనుకోండి, విక్కీ. ఓకే, హలో విక్రమ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనుకోండి. సో ఇలా మనం రకరకాలుగా తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ ఎంటర్ అయిన యూజర్ని బట్టి మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దామండి. సో రీఫ్రెష్ చేస్తే హలో సమీర్ అని వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ రవి అనే అతను తన యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ని ఎంటర్ చేస్తే హలో రవి అని చెప్పేసి వెల్కమ్ మెసేజ్ వచ్చేసింది. ఒకవేళ యూజర్ విక్కీ అనుకోండి, ఓకే, విక్కీ అనుకోండి, తన యూజర్ నేమ్ విక్కీ. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలా హలో విక్రమ్ అని చెప్పేసి తన ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ రాస్తారో, ఓకే, ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ రాస్తారో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ హలో సమీర్ వాట్సాప్ అన్నారు. ఓకే, ఇక్కడ హలో రవి హౌ ఆర్ యూ. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనం ఇచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంటుంది కదా. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. హలో విక్రమ్ హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. ఓకే, హౌ డు యూ డూ. సో ఇలా ఏదైనా మీ మెసేజ్ అనేది మీరు పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ అయినప్పుడు అంటే ఎవరైతే ఆ యొక్క యూజర్ నేమ్తో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు దీనిలోకి అంటే ఒక కంప్యూటర్లోకి లాగిన్ అయినప్పుడు లేదా ఆ ప్రోగ్రాంలోకి లాగిన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ వెల్కమ్ మెసేజ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ విక్కీ అనేటువంటి ఒక యూజర్ ఎంటర్ అయినప్పుడు హలో విక్రమ్ హౌ డు యూ డూ అని చెప్పేసి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అనేటువంటి యూజర్ ఎంటర్ అయినప్పుడు మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే హలో రవి హౌ ఆర్ యూ. ఓకే, సో మెసేజ్ కూడా మారింది చూడండి, మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అదే వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమీర్ అనుకుంటే ఇక్కడ హలో సమీర్ వాట్సాప్ అని చెప్పేసి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అన్నోన్ యూజర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లాగిన్ అవ్వకుండా అట్లీస్ట్ ఎర్రర్ మెసేజ్ అన్న మనం ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే అతను వచ్చిండు, కానీ మీ డేటాబేస్లో రాజు అనే యూజరే లేడు. సో అలాంటప్పుడు ఎలాంటి మెసేజ్ వస్తుంది, ఏం రాదు. సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ డిఫాల్ట్ మెసేజ్ ఫర్ దెమ్. ఓకే, అన్నోన్ యూజర్స్ కోసం మనం ఒక డిఫాల్ట్ మెసేజ్ అనేది పెట్టాలన్నమాట ఈ స్విచ్ కేసులలో. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఓకే, సో డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ అని టైప్ చేయండి. ఓకే, డిఫాల్ట్ అని టైప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ డాట్ రైట్ మెసేజ్ని మాత్రం పెట్టండి. మీరు ఇక్కడ బ్రేక్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లాస్ట్లో ఫస్ట్ ఏంటంటే ఒక యూజర్ తన యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేయగానే ఫస్ట్ మీ కంప్యూటర్ ఏం చేస్తుంది, ఈ కేస్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇది టెస్ట్ చేస్తుంది, అంటే సమీరా అని చూస్తుంది, లేదా ఇక్కడ రవీనా అని చూస్తుంది, తర్వాత విక్కీనా అని చూస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత డిఫాల్ట్కి వచ్చాక ఇంకా మళ్ళీ బ్రేక్ ఎందుకండి, ఈ మెసేజ్ని ప్రింట్ చేసిన తర్వాత మీకు బ్రేక్ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఏంటండి, హూ ఆర్ యూ అని చెప్పేసి పెట్టేయచ్చు, అంటే తనకు మీరెవరో తెలియదు అని అర్థం కదండి. ఓకే, సో మీ కంప్యూటర్కి మీరెవరో తెలియనప్పుడు అంటే మీరు అన్నోన్ యూజర్ నేమ్తో ఎంటర్ అయినప్పుడు ఏమంటుందండి, హూ ఆర్ యూ అని చెప్పేసి అంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనం ఇఫ్తో కూడా ఇవి చేయవచ్చు, కానీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే ఇలా లెంతీగా మీరు రాసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ స్విచ్చింగ్ ఏంటంటే ఒక వేరియబుల్ని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తుంది. యూజర్ అనేటువంటి వేరియబుల్ని ఫస్ట్ ఈ కేస్ని సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో దీంతో మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇది, తర్వాత ఇది, ఇలా సబ్స్టిట్యూషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు అన్నోన్ నేమ్ అనేది ఇచ్చినట్లయితే ఇమీడియట్గా హూ ఆర్ యూ అంటుంది.
సో అదనమాట. కానీ ఇది జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా రెట్లు ఫాస్ట్ అనమాట. సో దట్ ఈస్ కంప్యూటర్. ఓకే. హలో రవి, హౌ ఆర్ యూ అంటుంది. సో ఇలా మీరు రకరకాలుగా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ అండి. చూడండి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ అది యూజర్ నేమ్ అనుకుంటే యూజర్ అనే వేరియబుల్ని నేను క్రియేట్ చేశాను. ఇక్కడ నేమ్ అనేది ఎంటీ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. మీరు ఇంకా మనం అడ్వాన్స్డ్ లెసన్స్లో ఇంకా చాలా రకాలుగా చెప్పుకుంటాం వీటి గురించి. ఎనీవేస్, ఇక్కడ నేమ్ అనేది యూజర్ నేమ్ వాల్యూ అనేది ఏదైతే ఉందో వేరియబుల్కి, అది మన దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ని మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఓకే. మన దగ్గర ఉన్నటువంటి డేటాబేస్తో మ్యాచ్ అయ్యేలా ఉన్నప్పుడు, అంటే సమీర్తో మ్యాచ్ అయితే, ఒకవేళ సమీర్ అయినట్లయితే అని దీని అర్థం అనమాట. సో అప్పుడు మనం ఈ మెసేజ్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం, అలాగే బ్రేక్ ఇవ్వమని అంటున్నాం. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే కంప్యూటర్ అనవసరంగా ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ ఇక్కడ బ్రేక్ అనేటువంటి ఆప్షన్ అనమాట. సో మీ బ్రౌజర్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ని ఇక్కడ సమీర్ అనే వ్యక్తితో మ్యాచ్ అయిన తర్వాత కూడా అక్కడ ఆపకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఇది చెక్ చేసి తర్వాత ఇది చెక్ చేసి తర్వాత ఇది చెక్ చేసి అన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటండి? సో అందుకోసమని మనం బ్రేక్ అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో మరింత ఇంట్రెస్టింగ్ ట్యుటోరియల్తో నేను మళ్ళీ నెక్స్ట్ లెసన్లో మీ ముందుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ like my videos if you like. Okay, so thanks for watching this video guys.